హాయ్, చేపల కూర ఫుల్ వీడియో పెడతానా. చేపల కూర వండుతానా. నూనె పోసుకొని నూనె వేడైనాక ధనియాలు వేపుకోవాలి నూనెలో. మెంతులు అల్లనే కొన్ని నూనెల్లో పోసుకోవాలి. జీలకర్ర నూనెల్లో వేసుకోవాలి. అది కూడా మంచిగా గోలాలి ఇదంతా. ధనియాలు, జీలకర్ర, మెంతులు నూనెలో మంచిగా వేగాలి. అది ఇగో ఇట్లా మంచిగా వేగాలి. ఇట్లా ఎర్ర వేగినాక నూనెలో తీసి పక్కన పెట్టుకోవాలి. కొన్ని నువ్వులు కూడా వేపుకోవాలి. నువ్వులు కూడా చిటుకుడలు ఆడాలి ఇలా మంచిగా. నువ్వులు వేస్తే ఏంటంటే మంచిగా చిక్కగా వచ్చి టేస్ట్ మంచిగా వస్తుంది కర్రీ. స్మెల్ ఏం నీ స్మెల్ రాకుండా చిక్కగా వస్తుంది. చిటపటలు ఆడాలి. ఇది తీసుకోవాలి. ఒక కప్పు ఉల్లిగడ్డలు మంచిగా నూనెలా ఇట్లా కాల్చుకోవాలి. కొద్దిగా ఎర్రగా అయితే అవి నూనెలో మంచి కాలాలి. అవి పచ్చి వాసన పోయేదాకా కాలాలి. నూనె కాలితేనే టేస్ట్ వచ్చేది మంచిగా కర్రీకి. ఇట్లా ఎర్రగా గోలాలి. ఇక గోలినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ చల్లారినాక ఇవన్నీ మిక్సీకి వేసి 2 కిలోల చేపలు ఇవి. అల్లం ఇంత తీసుకోవాలి. దీనికి సరిపోను. ఈ పసుపు 1 స్పూన్నర. పసుపు ఎక్కువ వేసుకునే. ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలా ధనియాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు అన్నీ కలిపి నూనె లేంపి మిక్సీ వేసి పెట్టి వేసిన. ఈ కాల్చుకున్న ఉల్లిగడ్డ ఇట్లా కచ్చిపిచ్చి పట్టుకోవాలి. మెత్తగా పడితే టేస్ట్ ఉండదు. మెంతి కొత్తిమీర ఉప్పు అన్ని చేపలలోనే ఎత్తా నేను. పోపు చేసుడు అట్లా పెట్టా. కారం కొంచెం కారం తక్కువ ఉంటుంది, అందుకని నేను 4-5 స్పూన్లు వేసిన. నూనె ఇక కొంతమంది అందరూ తెలియదు కాబట్టి నేను ఇట్లా దీంట్లో పెట్టి పోసుకుంటే కొద్దిగా నూనె ఎక్కువ పోసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇలా అన్ని మసాలాలు ఉన్నాయి కదా, అందుకనే వీళ్ళు ఎందుకు వేస్ట్ చేయాలని ఇట్లా పోసి ఇవన్నీ మంచిగా మిక్సీ చేసుకోవాలి. చింతపులుసు దానికి సరిపోయేంత. పోపు చేయొద్దు. పోపు చేయను నేను. ఎప్పుడు పోపు చేయ చేపల కూర ఎప్పుడైనా ఇట్టిందంట మస్తు టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది అట్లా వండుకుంటే. మంచిగా చిక్కగా పులుసు ఇట్లా కలుపుకోవాలి. సరిపోయేంత పులుసు మంచి ఇట్లా కలుపుకొని ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయేంత వేసిన. దీన్ని పొయ్యి మీద పెట్టుకోండి. ఇది మంచిగా పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మసలు పెట్టుకోవాలి. ఈ చేపలు ఫ్రై చేద్దామని ఉంచిన. ఇవి ఫ్రై చేద్దాం. ఇది మంచిగా పొయ్యి మీద మసాలా సిమ్లో ఉడకాలి. ఇది
ఇలా అన్నీ కరెక్ట్ వేసిన ఇంతే. ఇది సిమ్లో మసిలితే మంచి టేస్ట్ వస్తుంది. 4 పచ్చిమిరపకాయలకి ఇట్లా హోల్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలి. ఇలా మూత తీసుకొని కూర ఇక అయింది. మంచిగా నూనె ఇట్లా పైకి వచ్చింది. కొద్దిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇక బంద్ చేసుకుంటే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ. చేపల పులుసు రెడీ. ఫుల్ టేస్ట్ ఉంటుంది.